హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం మష్రూమ్ ఫ్రై ఎలా చేసుకుంటారో చూద్దాం. ముందుగా 4 ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకొని వాటన్నిటిని ఇట్లా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కదా, మనం ఎక్కువ ప్యాకెట్స్తో చేసుకున్నా కొంచెం కూరగానే అవుతుంది. కాబట్టి మనము ఎక్కువ ప్యాకెట్స్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేసుకున్నవి ఇలా గిన్నెలోకి తీసుకొని ఒక 5 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే బాగా ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి అదంతా పోవాలంటే ఒక 5 సార్లుగా గిన్నెలో నుంచి ఇట్లా కడుక్కొని ఇలా వడకట్టుకోవాలి. మొత్తం నీళ్ళన్నీ వంచేసిన తర్వాత వాటినన్నిటిని ఇట్లాగా పక్కకు తీసి పెట్టుకోవాలి. తరువాత పొయ్యి ముట్టించుకొని బాండీ పెట్టుకోవాలి. దాంట్లో మనము పక్కన పెట్టుకొని ఉంచుకున్నటువంటి మష్రూమ్స్ని బాండీలో వేసుకొని రెండు స్పూన్ల ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి. తర్వాత నార్మల్ పసుపు కానీ సాంబారు పసుపు కానీ 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలాగా కలుపుతూ ఉండాలి. కొంచెం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత మూత తీసి మొత్తం మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, నీళ్ళు ఊరినాయి కదా, అలాగా నీళ్ళు వస్తాయి. మనము ఏమి నీళ్లు పోయాల్సిన పని లేదు, అలాగ నీళ్లు ఊరుతాయి అన్నమాట. ఆ నీళ్ళతోనే మొత్తం ఉడుకుతుందన్నమాట మష్రూమ్ మొత్తం. మళ్ళీ కాసేపట్లా మూత పెట్టుకొని చూడండి, నీళ్ళు బాగా పొంగినట్టు అలా వచ్చినాయి కదా, చూడండి దగ్గర పడినట్లుంది. అది అలాగా కొంచెం చిన్నగా అయిపోతాయి అన్నమాట. నీళ్ళంతా అయిపోయిన దాకా అలాగా ఉంచుకోవాలి మూత పెట్టుకొని. చూడండి, ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, ఇంకా మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోవాలి. నేను 2 గంటల నూనె వేసుకుంటున్నాను. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ 2 గంటలు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా. అది కలుపుకోండి. కొంచెం వేగిన దాకా అలా కలుపుతూ ఉండాలి. చూడండి, కొంచెం వేగినట్లు ఉన్నాయి కదా. అది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 స్పూన్లు వేసుకోవాలి. మసాలా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇలా పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోకుండా పచ్చివాసన పోయేదాకా మనం కలుపుతూ ఉండాలి. దాంట్లో సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా మనం కలుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేదాకా అవి వేగించుకుంటూ ఉండాలి. తర్వాత 4 స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా పౌడర్ 2 స్పూన్లని వేసుకోవాలి. ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మొత్తం కూరంతా పాడైపోతుంది. చూడండి, కలిపేసుకున్నాము. ఇప్పుడు మనం చేయాలనుకున్న మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, బాగుంది కదా. ఇంకా పొయ్యి ఆఫ్ చేసుకొని మనం విడిగా గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. మనకు కావాల్సిన టేస్టీ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి నేను ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటల వీడియోలు నేను చేయడం కోసం కామెంట్ సెక్షన్లో ఏవైనా వంటల పేర్లు కామెంట్ చేయండి. మీకోసం నేను అవి రెడీ చేసి పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.